Okay, predefined directives ng app, ng controller, okay, ng repeat, okay, ng repeat, తర్వాత ng click, so and so on. సో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ డైరెక్టివ్స్ చేసాం. సో ఈ కస్టమ్ డైరెక్టివ్స్ ఇచ్చేసి అంటే మన ఓన్గా కస్టమ్ అనమాట, మన ఓన్గా డైరెక్టివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డైరెక్టివ్స్ వచ్చేసి ఎలిమెంట్ డైరెక్టివ్స్, యాట్రిబ్యూట్ డైరెక్టివ్స్, క్లాస్, సిఎస్ఎస్ అండ్ కామెంట్. సో 4 టైప్స్ మనం ఈ కస్టమ్ డైరెక్టివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎలిమెంట్ డైరెక్టివ్స్ యాక్టివేట్స్ వెన్ ద మ్యాచింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్. అంటే మనం ఓన్గా ఒక ఎలిమెంట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే సో ఈ ఎలిమెంట్ డైరెక్టివ్ ద్వారా క్రియేట్ చేస్తాము. ఏదైనా ఒక యాట్రిబ్యూట్ డైరెక్టివ్ క్రియేట్ చేయాలంటే ఈ యాట్రిబ్యూట్ అనే డైరెక్టివ్ యూజ్ చేస్తాము. డైరెక్టివ్ వెన్ ద మ్యాచింగ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ అంటే ఆల్రెడీ ఉన్న హెచ్టిఎంఎల్కే మన ఓన్గా ఒక యాట్రిబ్యూట్ అనేది మన సొంత యాట్రిబ్యూట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. లేదా సిఎస్ఎస్ క్లాస్ నేమ్ ద్వారా ఏదైనా డైరెక్టివ్ క్రియేట్ చేయాలంటే సిఎస్ఎస్ యూజ్ చేస్తాము. కామెంట్ అంటే కామెంట్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది కస్టమ్ డైరెక్టివ్స్లో. సో ద రిస్ట్రిక్షన్ ఆప్షన్ ఈజ్ AEC. Okay, AEC. So based on these 3 restrictions, so we can implement custom directives. Okay, restriction A, only matches attribute name. Okay, మనం ఓన్గా ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఓన్గా యాట్రిబ్యూట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ అనేది తీసుకుంటాము. మనం ఓన్గా ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఈ అనే రిస్ట్రిక్షన్ తీసుకుంటాం. తర్వాత సి, ఇది క్లాస్ నేమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో నార్మల్గా ఫస్ట్ కస్టమ్ డైరెక్టివ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే AngularJS న్యూ ఫోల్డర్ తీసుకొని కస్టమ్ డైరెక్టివ్స్, ఇందులో ఫస్ట్ రిస్ట్రిక్షన్ వచ్చేసి ఏ. ఓకే, యాట్రిబ్యూట్. ఒక న్యూ HTML డాక్యుమెంట్. ఓకే, ఎగ్జాంపుల్ 1.html. ng app ఈక్వల్ టు మై యాప్, తర్వాత ng కంట్రోలర్ ఈక్వల్ టు మై కంట్రోలర్. ఇక్కడ వచ్చేసి మనం యాట్రిబ్యూట్ డైరెక్టివ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి సపోజ్ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. పారాగ్రాఫ్, సో ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. ఓకే, ఇందులో ఓకే, మై డేట్ అనేది ఒక యాట్రిబ్యూట్ అనుకోండి. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు మై డేట్ అనే యాట్రిబ్యూట్ లేదు, HTML మొత్తం మీద కూడా మై డేట్ అనే యాట్రిబ్యూట్ లేదు. సో కానీ దీన్ని మనం వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్
తీసుకోవాలి లైబ్రరీ అండ్ వేర్ యాప్ ఈక్వల్ టు angular డాట్ మాడ్యూల్ my app next app dot controller ఓకే కంట్రోలర్ కూడా క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ ఆ డైరెక్టివ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ. సో యాప్ డాట్ డైరెక్టివ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ డైరెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. తర్వాత డైరెక్టివ్ నేమ్ వచ్చేసి మనం అక్కడ ఏ డైరెక్టివ్ అయితే తీసుకున్నామో సేమ్ అదే డైరెక్టివ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మై డేట్. ఓకే, అక్కడ చూడండి ఎవ్రీ వర్డ్కి కూడా ఐఫన్ పెట్టాలి. ఇక్కడ ఎవ్రీ వర్డ్కి ఐఫన్ పెట్టాలి. ఐఫన్ కానీ లేకపోతే కోలన్ కానీ లేకపోతే అండర్ స్కోర్ కానీ ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, కంపల్సరీ ప్రతి వర్డ్కి ఐఫన్ పెట్టాలి. ఇక్కడ ఇంకో వేరేది ఉందనుకో డేట్ టైమ్. ఓకే, అలా మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఇలా ఐఫన్స్ పెట్టాలి. ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ డైరెక్టివ్లో ఫస్ట్ వర్డ్ స్మాల్లో రాయొచ్చు, ఫ్రమ్ సెకండ్ వర్డ్ ఆన్వర్డ్స్ ఫస్ట్ లెటర్ క్యాప్స్లో ఉండాలి. ఓకే, డేట్ టైం. నెక్స్ట్ ఫంక్షన్ స్కోప్ నెక్స్ట్ రిటర్న్ కీవర్డ్ చేస్తాం. ఇక్కడ ఈ రిటర్న్ కీవర్డ్లో మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక టెక్స్ట్ బాక్స్ రావాలి. ఓకే, పారాగ్రాఫ్లో అక్కడ మనం ఏమి పారాగ్రాఫ్లో టెక్స్ట్ బాక్స్ పెట్టలేదు, కానీ ఈ డైరెక్టివ్ ద్వారా ఒక టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అవ్వాలి. సేమ్ టైము కరెంట్ సిస్టమ్ డేట్ టైం కూడా డిస్ప్లే అవ్వాలి టెక్స్ట్ బాక్స్లో. దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే restrict ఏనా రిస్ట్రిక్ట్ మనం యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ అని పెట్టాలన్నమాట. ఇక్కడ ఏ తర్వాత మనకి అక్కడ టెక్స్ట్ బాక్స్ రావాలి, టెంప్లెట్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ ng మోడల్ ఈక్వల్ టు ఓకే మై డేట్ అనే వేరియబుల్, తర్వాత టెక్స్ట్ బాక్స్ క్లోజ్, తర్వాత కామా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి
లింక్ ఫంక్షన్లో స్కోప్ డాట్ my date equal to current system date time. డైరెక్టివ్ క్రియేట్ అయింది. ఇక్కడ డైరెక్టివ్లో మనం యాట్రిబ్యూట్ డైరెక్టివ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏ రెస్ట్రిక్షన్ యూజ్ చేసాము. టెంప్లెట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ పారాగ్రాఫ్లో డేట్ డిస్ప్లే అవ్వాలి. డైరెక్ట్గా ఇక్కడ స్కోప్ అవసరం లేదు. చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయింది అండ్ కరెంట్ డేట్ టైం కూడా డిస్ప్లే అయింది ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో. బట్ మనం క్రియేట్ చేసింది మాత్రం ఓన్లీ సింగిల్ పారాగ్రాఫ్. యాంగులర్ JS ద్వారా రిమైనింగ్ టెంప్లెట్ మొత్తం కూడా ఇందులో వచ్చి బైండ్ అయింది పారాగ్రాఫ్లో. సో కస్టమ్ డైరెక్టివ్స్ అంటే జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది, కానీ రిమైనింగ్ ఫంక్షనాలిటీ మొత్తం కూడా మనకి జావాస్క్రిప్ట్ ఫైల్స్లో చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా మన అప్లికేషన్ హ్యాక్ చేయాలన్నా ఇక్కడ ఇందులో ఏం ఫంక్షనాలిటీ అయితే రాశారో అది గెట్ చేయలేరు అనమాట. జస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది, కానీ టెక్స్ట్ బాక్స్లో ఏం ఫంక్షనాలిటీ రాశామనేది సెక్యూర్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ బాక్స్ ఏం లేదు పారాగ్రాఫ్లో, కానీ ఇక్కడ డైరెక్టివ్ ద్వారా టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయింది. సో అలాగే ఇదేమో యాట్రిబ్యూట్ డైరెక్టివ్, మన ఓన్గా యాట్రిబ్యూట్ క్రియేట్ చేసాం అనమాట. ఇంకొకటి ఎలిమెంట్, మన ఓన్గా ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ 2.html. సో సేమ్ కోడ్ మొత్తం ఇలాగే ఉంటుంది, కానీ ఇక్కడ పారాగ్రాఫ్ ఉండదు. సో ఇప్పుడు మనం ఓన్గా ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. మై యాంగులర్ ట్యాగ్ అనుకోండి. ఈ ఎలిమెంట్ యాక్చువల్గా మనకి HTMLలో లేదు. సో మనం దీన్ని వర్కౌట్ చేయాలి. సో నార్మల్గా దీనికి ఈ కోడ్ లేదనుకోండి, ఇది ఏమవుతుంది, జస్ట్ వస్తానే నార్మల్గా డిస్ప్లే అవుతుంది. కానీ ఇందులో మనం ఏదైనా టెంప్లెట్ డిస్ప్లే అవ్వాలనుకోండి, సో దానికి రిస్ట్రిక్షన్ వచ్చేసి ఈ అని పెడతాము. ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మన ఓన్ ఎలిమెంట్. తర్వాత ఇక్కడ మై యాంగులర్ ట్యాగ్. సేమ్ ఇంకా టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది, అందులో కరెంట్ డేట్ టైం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, మై యాంగులర్ ట్యాగ్ అనే ఎలిమెంట్ మనకు వర్క్ అయింది. అదే యాంగులర్ JS లేకుండా ఉంటే మాత్రం ఈ ఎలిమెంట్ వర్క్ అవ్వదు. సపోజ్ ఓ బటన్ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఇందులో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ వాల్యూ
value, display, date, and ng click event. Okay, my function. Okay, button close tag. So when you click on this button, display current date time in text box. Element attributes, okay, element attributes, scope dot my function, so button is button and a text box is there, and when you click on this button, current date time is displayed. Okay, so యాక్చువల్గా కస్టమ్ డైరెక్టివ్స్ చాలా టిపికల్గా ఉంటాయి. ఓకే, ఈ లింక్ ఫంక్షన్ అని స్కోప్ ఎలా ఇచ్చేయాలి, అట్రిబ్యూట్ ఎలా ఇచ్చేయాలి, సో మీకు రియల్ టైంలో చాలా స్ట్రాంగ్గా అండ్ కష్టంగా ఉంటాయి ఈ కస్టమ్ డైరెక్టివ్స్. ఏంటంటే సింపుల్, అసలు ఎలా క్రియేట్ చేయాలనేది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఈ టెంప్లెట్లో ఉన్న బటన్స్ యొక్క ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలి, ఈ స్కోప్ వేరియబుల్స్ వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, మనకి ఎలిమెంట్ క్రియేట్ అయింది, అండ్ ఎలిమెంట్లో ఒక టెక్స్ట్ బాక్స్, ఒక బటన్, రెండు క్రియేట్ అయ్యాయి. ఓకే, సో అలా కాకుండా మనకు వేరే టెంప్లెట్ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ టెంప్లెట్ రాయకుండా, ఈ టెంప్లెట్ కాదు, మనకు ఓన్గా సపరేట్ HTML ఫామ్ ఉంది టెంప్లెట్. ఆ టెంప్లెట్ ఉందనుకో, దాన్ని ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయలేము. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయలేము కాబట్టి వేరే ఓన్గా ఒక టెంప్లెట్ తీసుకుంటాం. టెంప్లెట్ 1.html. ఓకే, సో ఇది మనం రిమూవ్ చేయొచ్చు ఇదంతా. ఓకే, ఇదంతా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసి, ఇంకా నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, లైక్ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ శాంపుల్ పారాగ్రాఫ్. ఓకే, డెవలప్మెంట్. ఓకే, శాంపుల్ డెవలప్మెంట్. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయనుకోండి, దానికి ఏం చేస్తామంటే టెంప్లెట్ URL అని తీసుకుంటాం. ఇక్కడ కూడా తీసుకొని సేమ్ టెంప్లెట్ 1.html. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ శాంపుల్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ శాంపుల్ డెవలప్మెంట్. సో ఆ టెంప్లెట్ అంతా వచ్చి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మన ఓన్ ఎలిమెంట్ ఇది, మై యాంగులర్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్. సో ఇందులో మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంతా కూడా మనకి జావాస్క్రిప్ట్ ఫైల్స్లో ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది అన్నమాట. సో జస్ట్ టెంప్లెట్ యూజ్ చేసాము, ఈ టెంప్లెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో టెంప్లెట్ URL. ఓకే, అట్రిబ్యూట్ అండ్ ఎలిమెంట్, సో రెండు కంప్లీట్ అయినాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3 నాట్ HTML. ఇక్కడ కూడా సేమ్, బట్ ఇక్కడ పారాగ్రాఫ్ ఉందనుకోండి, పారాగ్రాఫ్ విత్ క్లాస్ నేమ్. ఓకే, మై క్లాస్. మై క్లాస్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సి. ఓకే, ఇక్కడ చెప్పాను కదా, సి ఓన్లీ మ్యాచెస్ క్లాస్ నేమ్. ఈ మ్యాచెస్ ఓన్లీ ఎలిమెంట్ నేమ్, ఏ మ్యాచెస్ ఓన్లీ యాట్రిబ్యూట్ నేమ్, ఏఈసి. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇందా చేసిన ఎగ్జాంపుల్లో ఎలిమెంట్లో ఇక్కడ మనం ఏ పెట్టామనుకోండి. ఓకే, ఏ పెడితే ఈ ఎగ్జాంపుల్ వర్క్ అవ్వదు. ఓకే, ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేసేది ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ నేము, ఓకే, ఈ ఎలిమెంట్ నేము మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అయితేనే మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ కూడా మనం ఏమి క్రియేట్ చేస్తున్నామో అది ఇవ్వాలి. ఇక్కడ ఎలిమెంట్ కాబట్టి ఈ అని ఇవ్వాలి. సమ్ టైమ్స్ ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్ రెండు కూడా ఇవ్వచ్చు. ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి మై క్లాస్. ఓకే, క్లాస్ నేమ్ కూడా ఇక్కడ సేమ్ ఇలా పెట్టాలి. ఇక్కడ మనకు హైఫన్స్ అవసరం లేదు, డైరెక్ట్ ఇన్స్టలేట్ చేసేటప్పుడు. తర్వాత సేమ్ ఇదే టెంప్లెట్ డిస్ప్లే అవుతుంది అనుకోండి. ఇక్కడ కరెంట్ డేట్ టైం డిస్ప్లే అవుతుంది. ఓకే, see here my class అనేది అట్రిబ్యూట్, క్లాస్ నేమ్ వచ్చేసి మనం డైరెక్ట్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో అది, సో మనకి 3 వేస్లో యాంగులర్ JS డైరెక్టివ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు, తర్వాత ఎలిమెంట్ నేము, తర్వాత యాట్రిబ్యూట్ నేము. Example 4.html. ఓరయ్యా, కరెంట్ పోయింది.